ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న సుజనా చౌదరికి కీలక పదవి దక్కనుందని తెలుస్తోంది. బీజేపీ నేతగా ఉన్న సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన సుజనాకి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించారు. కానీ బీజేపీకి ఒకే మంత్రి పదవి దక్కగా అది సత్యకుమార్ యాదవ్కి ఇచ్చారు. అయితే తాజాగా సుజనా చౌదరికి మరొక కీలక పోస్టు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా సుజనా చౌదరికి ఖరారు చేశారని చెప్తున్నారు. డిప్యూటీ స్పీకర్ పోస్టు జనసేనకు ఇవ్వాలని ముందు అనుకున్నా తాజాగా బీజేపీకి ఇవ్వాలని నిర్ణయం జరిగిందంటున్నారు. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి కోసమే చంద్రబాబు నిర్ణయం మారిందని టాక్ వస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, హిమబిందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుజనా చౌదరి అనే వ్యక్తి సుపరిచితమైన వ్యక్తి, అందరికి తెలిసిన వ్యక్తి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉంటూ ఆ టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత బీజేపీలోకి జాయిన్ అయ్యారు. బీజేపీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా బీజేపీలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే సుజనా చౌదరి చంద్రబాబు నాయుడు ప్రధాన అనుచరుడుగా ఉండేవాళ్ళు. టీడీపీలో ఉన్నప్పుడు ఒక రకంగా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడుకి ఒకప్పుడు సుజనా చౌదరి రైట్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సుజనా చౌదరికి సంబంధించి టీడీపీ పార్టీ గతంలో చాలా మటుకు సుజనా చౌదరి ద్వారానే నడిచేది అనేది కూడా వాస్తవికత పరిస్థితి ఉంది. అయితే టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేపథ్యంలో అప్పట్లో టీడీపీకి బీజేపీకి పొత్తున్న నేపథ్యంలో సుజనా చౌదరికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది బీజేపీ. అనంతరం కూడా కొన్ని పరిణామాల వల్ల ఆ టీడీపీ బీజేపీ విడిపోయిన పరిస్థితుల్లో సుజనా చౌదరి టీడీపీ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి బీజేపీలోనే కొనసాగుతున్నారు. అయితే మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ పదవిలో పోటీ చేస్తారు, ఎంపీగా గెలుపొందుతారని అందరూ అనుకున్న సమయంలో అందరికీ షాక్ ఇస్తూ ఆయన విజయవాడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేపథ్యంలో ఆయన భారీ మెజార్టీతో విజయవాడలో గెలిచిన అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి పదవి సుజనా చౌదరికే ఇస్తారనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చర్చించుకునే విషయం. ప్రధానంగా ఎవరు ముందుగా మంత్రి పదవులు ఎవరికి వస్తాయని మాట్లాడుకున్న కోణంలో ఫస్ట్ బీజేపీ తరఫున సుజనా చౌదరికే ఇస్తారనేది మాట్లాడుకున్న విషయం. తర్వాత సత్య పేరు వచ్చిన పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడైతే సుజనా చౌదరి విజయవాడ సెంట్రల్ నుంచి గెలిచిన అనంతరం కూడా సుజనా చౌదరికి ముఖ్యమైన బాధ్యత ఇస్తారు అనుకున్న సమయంలో మంత్రివర్గ కూర్పు జరిగింది. మంత్రివర్గ కూర్పులో సుజనా చౌదరికి మంత్రి పదవి దక్కపోవడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కూడా అవాక్కైన పరిస్థితి. సుజనా చౌదరికి మంత్రి పదవి ఇవ్వలేదా అనేది ప్రతి ఒక్క రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సుజనా చౌదరిని పక్కన పెట్టి సత్యాకి ఇవ్వటమేందనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాజకీయాల పరంగా చూసుకున్నా కానీ సుజనా చౌదరి సీనియర్ గా ఉన్నారు, కేంద్ర మంత్రిగా చేశారు. ఫస్ట్ టైం సత్య ఎన్నికల్లో నుంచొని గెలిచిన పరిస్థితి. సుజనా చౌదరి కూడా సత్యాకి ఇచ్చారు ఏందనేది అప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగిన సందర్భంలో నేడు అలాంటి చర్చకి గాని అలాంటి ఆశ్చర్యాలకు గాని మొత్తానికి తెరపడినట్టు తెలుస్తా ఉంది. ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న సుజనా చౌదరికి ఆ కీలక పదవి అయితే చంద్రబాబు నాయుడు అందజేయబోతున్నాడు అని తెలిసింది బీజేపీ తరఫు నుంచి. ఆ బీజేపీ నేతగా ఉన్న సుజనా చౌదరి విజయవాడ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించినప్పటికీ ఆయనకి ఇవ్వని పక్షంలో ఇప్పుడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఆయన నియమించే అవకాశాలు కనపడుతున్నాయి. దీనికి సంబంధించి సుజనా చౌదరికి కూడా సీఎం పేషన్ నుంచి వర్తమానం వెళ్ళింది. దీనికి సంబంధించి కూడా బీజేపీ నేతలు పురంధేశ్వరితో సత్యతో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నేత పవన్ కళ్యాణ్ కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన సుజనా చౌదరికి అయితే డిప్యూటీ స్పీకర్ పదవి బాధ్యతలు అయితే అప్పజెప్పబోతున్నట్లు పూర్తి సమాచారం అవుతుంది. అయితే డిప్యూటీ స్పీకర్ పోస్టుకి మొదటగా జనసేన పార్టీకి ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ఎంత ఎదిగినా ఒదిగుండాలన్న ఆ కోణంలో పవన్ కళ్యాణ్ ఈ ఎన్డీఏ కూటమి కలిసిన మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క విషయంలో తగ్గుతానే ఉన్నారు. ఇప్పుడు కూడా మరొకసారి జనసేన
సీనియర్ నేత అయిన సుజనా చౌదరికి కొంత వాల్యూ ఇవ్వాలి, విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, పొత్తు ధర్మం పాటించాలన్న కోణంలో ఆయన సుజనా చౌదరి కోసం జనసేన ఈ డిప్యూటీ స్పీకర్ పదవి త్యాగం చేసినట్టు కనపడతా ఉంది. సుజనా చౌదరి డిప్యూటీ స్పీకర్ ఇవ్వటంలో కూడా జనసేన ముందుండి సపోర్ట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే మొదటగా బీజేపీ తరఫున సుజనా చౌదరికి మంత్రి పదవి దక్కుతుందేమో అనుకుంటే చివరికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వడంతో కొంతమేర ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉత్కంఠ వాతావరణానికి సుజనా చౌదరి పరిస్థితి ఏందనే దానికైతే తెరపడినట్లు తెలుస్తా ఉంది హిమబిందు.